సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిన్నపిల్లల్ని ఆకర్షించే విధంగా తీరు రంగులతో పతంగులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడడంతో పతంగుల అమ్మకాలు తగ్గిపోతున్నాయంటున్న గాలిపటాల అమ్మకాలదారునితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఇటు సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తూ కూడా ఇటు గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈసారి ఏదైతే ఇటు పతంగులకు సంబంధించి కూడా ఎలాంటి టైప్ ఆఫ్ పతంగులు వచ్చాయి, ఈసారి గిరాకీ ఎలా ఉంది, ఇటు పతంగులకు సంబంధించి కూడా ఎలాంటి పతంగులు మార్కెట్లోకి తీసుకొచ్చారనే అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు మనం ఏదైతే సూరజ్ పతంగ్ గారి వద్ద మనం ఉన్నాం. ఇటు పతంగుల షాప్ సంబంధించిన యజమాని మనతో ఉన్నారు. ఈసారి ఏ విధంగా గిరాకీ ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ పతంగులు తీసుకొచ్చారు, ఇక్కడ ఎట్లా కొనుగోలు జరుగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఈ పతంగులను అమ్ముతూ ఉన్నారు? ఈసారి ఎలాంటి టైప్ ఆఫ్ పతంగులు మార్కెట్లోకి వచ్చాయి? పతంగులు అంటే ప్రతిసారి ఉండేటటువంటి పేపర్ పతంగులు, ప్లాస్టిక్ పతంగులే. దాంట్లో కాకపోతే ప్రింట్లు మారుతూ ఉంటాయి ప్లాస్టిక్ పతంగులు. ఈసారి మాత్రము దసరా హాలిడేస్ కానీ దీపావళి లోపల కానీ బిజినెస్ జరగలే. ఈ డిసెంబర్ నెలలో ఒక 20 డేస్ నుంచే బిజినెస్ ఉన్నది. పతంగి రేట్లు బాగా పెరిగినాయి. ఆ రేట్లకు మనం ఇక్కడ ఏం అమ్మలేము కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, రేటు పెంచాలంటే ఇబ్బంది కూడా. వాళ్ళు ముందు ఇచ్చిన రేటు ఇప్పుడు ఇస్తే తీసుకునేటట్టుగా లేదు. కాబట్టి మేము ఉన్న వరకే అమ్మేసి దుకాణం బంద్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వరంగల్లో ఈ పతంగులు అమ్ముతా ఉన్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈసారి ఎలాంటి టైప్ ఆఫ్ కైట్స్ ఇప్పుడు మార్కెట్లోకి ఉన్నాయి? అదే పేపర్ కైట్స్, ప్లాస్టిక్ కైట్ ఒక 35 ఏళ్ళ నుంచి వ్యాపారం ఉన్నది. ఇది సీజన్ వైజ్గా 2 నెలలు 3 నెలలు అట్లా అమ్ముతాం. ముఖ్యంగా గతంలో ఎట్లా ఉన్నది బిజినెస్, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ప్రతి సంవత్సరము బిజినెస్ తగ్గుతూ పోతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయి వచ్చి మళ్ళీ ట్యూషన్ పోయి వచ్చే వరకల్లా వాళ్ళకు టైం సరిపోదు. ఒక సండే రోజు గిరాకీ ఉంటుంది. గవర్నమెంట్ హాలిడేస్ ఉంటే మాత్రం బిజినెస్ ఉంటుంది. అట్లా ముఖ్యంగా ఇప్పటికే ఇటు పోలీసు వాళ్ళు కూడా ఇటు మాంజా పతంగులు అమ్మడం అంటూ కూడా ఇటు సూచన చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇటు మాంజా పతంగులకు సంబంధించి కూడా కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మాంజా పతంగులకు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ఇక్కడ మాంజా పతంగులు దొరుకుతాయా? మీరు తీసుకొచ్చిలా? మనము హైదరాబాద్కి వెళ్ళి ఖరీదు చేస్తాము. మొత్తము దారం మాంజాలు ఉంటాయి మన దగ్గర. చైనా మాంజాలు అంటే అది బ్యాన్ అయింది కాబట్టి అది తెచ్చుకోలేదు. దారం మాంజాలే చెప్తాం, బాజాబ్తాగా అక్కడ చెప్తాం వచ్చిన వాళ్ళకు అవి ఉండవని. చూడొచ్చు, మనమైతే ఇటు వరంగల్ బటర్ బజార్లో ఉన్న ఏదైతే సూరజ్ పతంగ్ గారి వద్ద ఉన్నాం. మనం విజువల్లో కూడా చూడవచ్చు ఏదైతే రంగురంగుల ఇటు పతంగులు అయితే ఈసారి మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఇక్కడ పతంగులు తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటు పతంగులు దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మకాలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఇటు పతంగులకు సంబంధించి కూడా కొనుగోలు చేస్తారు. ఇటు హోల్సేల్గా తీసుకొని పోతారంటూ కూడా చెప్తున్నారు. గతంలో కొంత బిజినెస్ బాగా ఉండేది, ఈసారి అయితే బిజినెస్ తగ్గుతుందంటూ కూడా ఇటు షాపుకు సంబంధించిన యజమానితో మాట్లాడుతున్నారు. మనం చూడవచ్చు ఏదైతే నేషనల్ ఛానల్కి సంబంధించి ఏదైతే కిడ్స్ చిన్నపిల్లలు ఏదైతే ఇటు టీవీ చూస్తారో ఆ టీవీలకు సంబంధించిన పతంగులను కూడా ఇక్కడ అయితే ముద్ర చేశారు. చూడవచ్చు ఇటు మోటుపోటుకు సంబంధించిన పతంగులు కావచ్చు, ఇటు స్పైడర్ మ్యాన్ పతంగులు కావచ్చు, ఇటు ఏదైతే క్యాట్కు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే పావురాలు, ఇటు ఏదైతే పావురాలకు సంబంధించి క్యాట్స్ కావచ్చు, ఇటు రంగురంగుల రకరకాలుగా సంబంధించిన టైప్ ఆఫ్ కైట్స్ అయితే ఇక్కడ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటు పేపర్కి సంబంధించిన కైట్స్ మనం చూడవచ్చు. ఏదైతే కృత్రిమంగా తయారు చేసిన దీన్ని పేపర్ కైట్స్ అంటారు. ఇది ప్లాస్టిక్ పతంగులను కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి అయితే కూడా ఎక్కువగా ఇటు వీళ్ళైతే ఉత్తరప్రదేశ్ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈసారి గతం కొన్ని ఈసారి చూసుకుంటే మాత్రం గతంలో బిజినెస్ ఎక్కువ ఉంది. ఈసారి అయితే కొంత
గిరాకీ తక్కువ ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో ఇటు మాంజా పతంగులకు సంబంధించి కూడా కొంత అక్కడక్కడ ఇటు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఇటు పోలీస్ శాఖ సంబంధించి కూడా ఇటు సోషల్ మీడియాలో ఇటు ప్రచారం చేస్తూ కూడా ఇటు ఏదైతే పతంగులు అమ్ముతున్న షాప్ యజమానులకు కూడా ఇప్పటికే ఇటు ఏదైతే మాంజా పతంగులకు సంబంధించి కూడా అమ్మవద్దు అంటూ కూడా ఇప్పటికే వీళ్ళకు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే సూరజ్ పతంగు షాప్ వద్ద అయితే ఇటు మాంజా సంబంధించిన పతంగులు అమ్మడం అయితే లేదు. అయితే ముఖ్యంగా ఇటు మాంజా పతంగులకు సంబంధించి కూడా ఇక్కడ దొరకవంటూ కూడా ఇక్కడ ఏదైతే వీళ్ళు బోర్డు పెట్టే కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా కూడా ఇటు సంక్రాంతి పండుగ సంబంధించి కూడా పిల్లలైతే పెద్ద సంఖ్యలో ఇటు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఇటు ఏదైతే ఇటు పతంగులు ఎగరవేస్తూ కూడా ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంకున్న ఈసారి చూసుకుంటే మాత్రం కొంత బిజినెస్ తగ్గిందంటూ కూడా ఇటు సూరజ్ పతంగు సంబంధించిన షాప్ యజమాని అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.